ఈరోజు మనం శంకరపల్లి మండలానికి చెందినటువంటి చందిప్ప గ్రామంలో ఉన్న మరకత శివలింగం కలిగినటువంటి శివాలయానికి దర్శనానికి వెళ్తున్నాం మనం. ఈ ఆలయం విశిష్టత ఏంటంటే ఇది 11వ శతాబ్దానికి చెందినటువంటి ఆలయం అని ప్రతీతి. తర్వాత ఇక్కడున్న ఏదైతే మరకతంతో చేసే శివలింగం ఉందో ఆ మరకతం అనేది బుధగ్రహానికి చెందిన రత్నంగా భావిస్తూ ఉంటారనమాట. ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు. మాఘ పౌర్ణమికి ఇక్కడ సామూహికంగా సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయండి. తర్వాత మరే క్షేత్రంలో లేనట్టుగా ఇక్కడ స్త్రీ పురుషులు అందరూ కూడా స్వామికి శివలింగానికి అభిషేకం చేయవచ్చు. జనరల్గా మిగతా క్షేత్రాల్లో ఆడవారిని ఎక్కడ కూడా మనకి అభిషేకాలు చేయనివ్వరు కదా, కానీ ఈ క్షేత్రంలో మాత్రం అభిషేకం చేయవచ్చు అనమాట. తర్వాత మరీ ముఖ్యంగా చెప్పుకోండి, ఇక్కడ చేరుకోవాలంటే మనం ఈ చందిప్ప గ్రామాన్ని చేరుకోవాలంటే ట్రైన్ ద్వారా కానీ శంకరపల్లికి చేరుకోవచ్చు, లేదా ఆర్టీసీ బస్ ద్వారా కానీ శంకరపల్లి చేరుకుంటే అక్కడి నుంచి కొద్ది దూరం ఆటోలు, ప్రైవేట్ ఆటోలు ప్రయాణించవలసి ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి, ఈ పంచాయతీ ఆఫీస్ నుంచి కుడి చేతి పక్కన మళ్ళినట్టయితే అక్కడ మనం గ్రామంలోంచి అనమాట తోవ. ఇక్కడ మనకి సీదా రహదారి లాంటిది లేదు, గ్రామంలో ఉన్నటువంటి దారిలోంచే మనం వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. కొంచెం ఇరుగ్గా ఉంటుంది, ప్రజలు కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంటుందన్నమాట. కానీ ఒక చక్కటి పల్లెటూరు వాతావరణంలో సుమారు 11వ శతాబ్దానికి చెందిన ఆలయం. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించి పూజలు చేసి అభిషేకాలు చేశాడన్నటువంటి ఒక విశిష్టత ఉన్నటువంటి క్షేత్రం కాబట్టి మనం ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు ఈ ఆలయాన్ని దర్శించుకుందాం. అలాగే మనకి స్టార్టింగ్లోనే అన్నదాన కార్యక్రమం ఒకటి పెట్టారు. ఇక్కడి నుంచి ఎడం చేత పక్క వెళ్తే మనకి ఆలయం వస్తుంది అనమాట అండి. హిందూ బంధువుల స్వాగతం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్ స్పిరిచువల్ ట్రావెలర్. నేను మీ వెంకటరాంబాబు. ఈరోజు మనం కార్తీక పౌర్ణమి ఒక విశిష్టమైన శివాలయానికి వచ్చాం. ఇది మన హైదరాబాద్ సుమారు 60 కిలోమీటర్ల దూరంలో నల్లగండ్ల తర్వాత మోకిలా మీదుగా ఇక్కడ రావాలన్నమాట. వచ్చిన తర్వాత ఈ శివాలయం విశిష్టత ఏంటంటే నవరత్నాలు మనకి తెలుసు కదా, కెంపు, వజ్రం, నీలం, గోమేదకం, తర్వాత మంచి ముచ్చు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. దాంట్లో ఒకనొకటి మరకతం అని చాలా విలువైనటువంటి లోహం అనమాట. అది ఆ లోహంతో తయారు చేయబడినటువంటి శివలింగం అనమాట. ఇక్కడ ప్రపంచం మొత్తంలో ఈ మరకత శివలింగం ఒకటే ఉంది. మనం ఈరోజు ఆ మరకత శివలింగాన్ని దర్శించడానికి వచ్చాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అందరూ గోమాతను దర్శించుకుంటున్నారు. అది ఆలయం, లోపలికి వెళ్దామని దర్శనం చేసుకున్నాం. ఈ ఆలయం బయట ఇలాగా ఉసిరికాయతోటి కార్తీక మాసం కదండి, మారేడు ఇవన్నీ అమ్ముతున్నాను అనమాట. అమ్మ ఎంత ఇవి రేట్లు? ఇవి దీపం 51, 50 ఉసిరికాయ, 52. ఇవాళ కార్తీక పౌర్ణమి కదా, భక్తులు చాలా రద్దీగా ఉంది. లేకపోతే మామూలుగా పెద్దగా రద్దీగా ఉండదు, ఖాళీగానే ఉంటుంది. ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు అండి. ఇక్కడ అందరూ కార్తీక దీపాలు పెట్టారు. ఇది క్షేత్రపాలకుడు కాలభైరవుడు ఆలయం అండి. నందీశ్వరుడు ఉన్నాడు, తర్వాత కాలభైరవుడు, తర్వాత నాగదేవత విగ్రహాలు ప్రతిష్ఠించారన్నమాట. కాలభైరవ స్వామి ముందటున్న స్వామి, కాలభైరవ స్వామి ముందటున్నది రవుతా అంటే అది ఈ ఊరి భక్తులే శ్రీశైలం పోయారంట. శ్రీశైలం పోతే అది మంచిగా కనబడదు, అలా భగవంతుడు బుద్ధి పుట్టించుండు. కొబ్బరికాయ కొట్టనీకని అవుతుందని తెచ్చిరంట. తెచ్చి పెట్టినందుకు అది ఏం చేసిరట, లోపలికి వెళ్ళి తెచ్చిడ కాలభైరవం దగ్గర పెట్టిరట. పెడితే ఒక చిన్న పాప ఆడుకుంటూ పోయి ఇంకా చేతులు పెడితే గిర్రున తిరిగిందంట. అప్పటి నుంచి జనాలు కూడా ఏదో కోరిక కోరితే తిరుగుతున్నదని అంతే. ఆ భగవంతుడు అంత ఆయన దయ, మనము ఏమి చేయలేము, అంత నెరవేరుతుంది అన్నట్టు జనాలు కోరుతున్నారు. లైన్ కట్టి వారం వారం తిరుగుతూ ఉన్నారు. ఆ భగవంతుడు కమ్యూనిటీ వాళ్ళ ఆలయంతో భక్తుల రద్దీతో చాలా కిటకిటలాడుతుంది వాళ్ళ. మనం ఆలయంలో ప్రవేశించగానే ఎదురుగుండా దగదగల తలతలాడుతున్నటువంటి ఒక మన ధ్వజస్తంభం ఉందండి. తర్వాత ముందుగా లోపలికి వెళ్తే శివపార్వతులు గణేశుడిని ఎత్తుకున్నటువంటి విగ్రహం ఉంది అక్కడ. ఇది ఆలయ మండపం. ఇక్కడ ఆలయ చైర్మన్ గోపాలరెడ్డి గారు అండి. గోపాలరెడ్డి గారిని అడిగి ఇక్కడ ఇవాళ కార్యక్రమం విశేషాలు ఏమని తెలుసుకుందాం. నమస్తే అండి. ఓం నమో శివాయ.
మరకత లింగేశ్వర రక్ష మరకత మహాదేవ రక్ష. నా పేరు గోపాల్ రెడ్డి, ఈ ఆలయ చైర్మన్. నేను ఈరోజు కార్తీక పర్వదినము పౌర్ణమి కలిసినందుకు చాలా విశేషమైన రోజు. ఇక్కడ పర్వదినం రోజున భక్తజనులు చాలా విశేషంగా వచ్చారు. స్వామివారి కృపకు పాత్రులు కాగలరని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ప్రత్యేక కార్యక్రమాలు ఏమున్నాయండి? ఈరోజు ప్రత్యేక కార్యక్రమము సాయంత్రము 7 గంటలకు జ్వాలాధ్వరణం ఉంటుంది. ఆ జ్వాలాధ్వరణము ఎందుకంటే 9 మంది దంపతులు పాల్గొనవచ్చు. ఆ 9 మంది పాల్గొన్న తర్వాత జ్వాలాధ్వరణము ఒక్కొక్కరు ఒక్కొక్క జ్యోతిని వెలిగియడం జరుగుతుంది. అది చాలా అద్భుతంగా జరుగుతుంది. అది ఓన్లీ కార్తీక పౌర్ణమి రోజే చాలా విశేషంగా జరుగుతుంది. అందుగురించే భక్తులు ఎవరైనా పాల్గొనవచ్చు. అందరూ పాల్గొని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆలయం ఎన్ని వందల సంవత్సరాలు? ఈ ఆలయం 11వ శతాబ్దం 11వ శతాబ్దం ఆలయ లింగం. ఇది చాళుక్య రాజులు విక్రమాదిత్యుని పరిపాలనలో జరిగింది. సమాచారం ఇచ్చినందుకు గోపాల్ రెడ్డి గారు ధన్యవాదాలండి. ఓకే సార్. ఇక్కడ శివాలయం ఎదురుకుండా ఉన్నటువంటి నంది మహారాజుని చూస్తున్నాం కదా. ఓం హర హర మహాదేవ శంభో శంకర నమ పార్వతీ పతే హర హర మహాదేవ. ఓం నమ శివాయ. ఇదే మన మరకత శివలింగం. ప్రపంచంలో మరకతంతో చేసినటువంటి శివలింగం ఇది ఒక్కటేనండి. ఇదేనండి. తర్వాత ఇది అమ్మవారు. లోపల జై గణేష్ మహారాజ్ కి జై. ఇక్కడ గణేష్ని ప్రతిష్ఠించారండి. ఇక్కడ మళ్ళీ అమ్మవారిని, ఇక్కడ కుమారస్వామి వారండి. ఓం నమ శివాయ. భక్తులందరూ సందోహం ఉన్నారు. ఇవాళ కార్తీక పౌర్ణమి కదా. ఇక్కడంతా భక్తులు కార్తీక దీపాన్ని వెలిగిస్తున్నారండి ఇవాళ. విభూతి ధారణ అందరూ. జై హర హర మహాదేవ్. అంతా భక్తులు ఇవాళ నూనె దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో మన మరకత శివలింగాన్ని అంటే ఆ పరమేశ్వరుని ఇవాళ పూజించుకుంటున్నారండి. హర హర మహాదేవ. ఇక్కడ మన మరకత శివాలయానికి సంబంధించినటువంటి పూజారి గారు ఉన్నారు. అయ్యా మీ పేరండి? నా పేరు శివసాయి ప్రసాద్. శివసాయి ప్రసాద్ గారు ఆలయ పూజారి గారిని అడిగి క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. అయ్యా మీ నోటి ద్వారా మా భక్తులకి. ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమః. సమస్త భక్త మాహేశ్వరులందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి క్షేత్రం మరకత శివాలయం. ఇది శంకర్పల్లి మండల్ చందిప్ప గ్రామంలో ఉంది. ఇక్కడ స్వామివారు బ్రహ్మసూత్ర సహితంగా మరకత లింగేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే స్వామివారికి బ్రహ్మసూత్రం ఉంటుంది. ఇలాంటి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి. మనము ఈ శివలింగాలకు అభిషేకించుకున్నంత మాత్రాన్ని సకల దుష్ట దారిద్రాలు దరిచేరకుండా దూరం అయిపోయి సుఖ జీవితంతో గడుపుతాము. ఇక్కడ మనకి ఎలాంటి ఫలితం ఉంటుందంటే చాలామందికి వివాహం కాలేని వాళ్ళు ఇక్కడ స్వామివారికి అభిషేకించుకొని వివాహం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సంతానం లేని వారు కూడా ఇక్కడ స్వామివారి దర్శించుకొని సంతాన ఫలం పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనకి ఏదైనా వ్యాపారంలో కానీ ఎలాంటి పనిలో కానీ ఆటంకాలు ఉన్నా కానీ మనము స్వామివారిని అభిషేకించుకొని ప్రార్థనగా ఆర్థిక మనము స్వామివారిని కొలుచుకున్నాం అనుకో తప్పకుండా మన కార్యక్రమాలు విజయవంతమై మన జీవితంలో విజయాన్ని ఇస్తాడనమాట ఆ పరమశివుడు. ఇక్కడ మనకి విశేషంగా కార్తీక పౌర్ణమిలో స్వామివారికి విశేష దీపారాధనలు అభిషేకనలు చేస్తూ ఉంటారనమాట. ఓం నమ శివాయ. ఇవాళ ముఖ్య కార్యక్రమాలు ఏముంటాయండి కార్తీక పౌర్ణమి సందర్భంగా? మనకి కార్తీక పౌర్ణమి వచ్చేసి భక్తుల సౌకర్యార్థం అంటే ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామివారిని
తన స్వహస్తాలతో చెంబు నీళ్ళు పోసి స్వామివారిని తాకాలన్న ఉద్దేశంతో మనకి ఇక్కడ ఉదయం 3:30 గంటల నుంచి నైట్ 9:30 వరకు ప్రతి ఒక్క భక్తులకు కూడా మనము ఇక్కడ వారు వచ్చి వారి చేతితో నీళ్లు పోయించి దర్శనం చేపించి పంపిస్తామన్నమాట. ఇది సాక్షాత్ శ్రీరామచంద్రుల వారు అభిషేకించి పూజ చేశారు అంటున్నారు కదండి, అది బ్రహ్మసూత్ర శివలింగాలన్నీ కూడా శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్టాపన చేసినప్పుడు పురాతన గాథలు ఉన్నాయన్నమాట మొత్తం. జనరల్ గా స్వామి శివలింగానికి అభిషేకం ఆడవారు చేయకూడదు అంటారు కదా, ఈ క్షేత్రంలో ఇద్దరికి అనుమతి ఉందని తెలుసు. ఇద్దరికి అనుమతి ఉంది. మనకి చూసుకున్నట్టయితే ప్రతి క్షేత్రంలో కూడా కొన్ని నియమ నిబంధనలతోని ఆడవారు కూడా అభిషేకం చేసుకోవచ్చు. మనకి రాను రాను కాలక్రమేణా ఏమైపోతుందంటే ప్రతి ఒక్కరు కూడా జుట్టు విరబోసుకొని వచ్చి లోపలికి అభిషేకానికి రావడం జరుగుతుంది. అలాంటి కొన్ని అవాంఛనీయ సంఘటనలు మనము టెంపుల్లో చూస్తున్నారు కాబట్టి అలా రావద్దు అని చెప్పడం ద్వారా భక్తులు గమనించండి, జుట్టు విరబోసుకు రావడం ఎంత తప్పు అన్నది పంతులు గారు మాట విన్నారు కదా. దయచేసి భక్తులందరూ గమనించి ఆలయాలకు వచ్చేటప్పుడు జుట్టు ముడి వేసుకొని శిఖాబంధనం చేసుకొని రావాల్సిందిగా పంతులు గారి మాట నేను నా నోటి ద్వారా చెప్తున్నా, గమనించగల. మనం ఏ ఆలయ ప్రవేశం చేసినా కానీ ముందుగా మన జుట్టు సరిగ్గా వేసుకోవాలన్నమాట. అంటే ఆడవారు ఖచ్చితంగా వేసుకొని ఆలయ ప్రవేశం చేయాలన్నమాట. ఇది ఇక్కడే కాదు, ఎన్నో క్షేత్రాలలో ఉన్న నియమ నిబంధనలే మన క్షేత్రం కూడా ఉంది కాబట్టి అలా కొన్ని నియమ నిబంధనలు పాటిస్తూ ఆలయానికి ప్రవేశించి గర్భాలయంలోకి ప్రవేశించి స్వామివారిని అభిషేకం చేసుకోవచ్చు. సంతోషం అండి పంతులు గారు. మహాదేవ్ హాయ్. కొన్ని ఇక్కడ పువ్వులతో ఓం అని రాశారు. ఆలయం అంతా కూడా చక్కగా కలకల్లాడుతూ అలంకరించారు అంతాను. భక్తులందరూ కూడా దీపాలు పెట్టుకుంటూ చాలా సందడిగా ఎంతో సందడిగా ఉన్నారు. మామూలు రోజుల్లో ఈ మండపం అంతా కూడా ఖాళీగానే కనపడుతుంది. నేను ఇంతకుముందు కూడా ఒకసారి దర్శనానికి వచ్చానండి. కానీ ఈరోజు మాత్రం ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మ నమస్కారం అండి. ఎవరమ్మా అమ్మ? చందుపల్లి. ఇక్కడ చందిప్పనా? ఒక్క నిమిషం అమ్మ, మీ పేరమ్మా? నా పేరు జ్యోతి. ఈ ఊరేను చందిప్ప. ఏంటమ్మా ఈ శివాలయానికి మీ ఊరు గ్రామ ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఆదరణ? ఇది మాది పూర్వకాలం నాడి శివలింగం, మరకత శివలింగం. మేము 6 ఏళ్ళ కోలే మా ఆయన ఈడ చైర్మన్ చేసిండు సదానందం గౌడ్. ఓకే. ఈ సంవత్సరం ఇంకొక ఆయన గోపాలరెడ్డి గారు వచ్చారు. ఈ క్షేత్ర విశేషం అంటే మీ గ్రామ ప్రజలు ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందని నమ్ముతారు? మంచి జరుగుతుంది. మీకు వచ్చిన వాళ్ళకు పబ్లిక్ అలా అనుకున్న పనులు అవుతాయి. అట్లానే ఇక పబ్లిక్ ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు మస్తుగా ఈ వీడియో చూసి ఈ ఫోన్లో చూసి మస్తు వస్తారు. మంచి జరుగుతుంది. మీకు అనుకున్న పనులు అవుతాయి. ఎవరికైనా ఇక ఈ ఆరోగ్యాలతో అన్నిటితో మంచిగా ఉంటుంది. కళ్యాణాలు కూడా అవుతాయి. అన్నీ అవుతాయి. పురాతన ఆలయము, చిన్న ఆలయం ఉండే ఇప్పుడు మా ఊరోళ్ళే పట్టుకొని ఈ పెద్ద గుడి కట్టించిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఇంకా వేరే గుడి కట్టిస్తామని కూడా వస్తున్నారు దాతలు. మేము కూడా జర ఆగుతున్నాం, ఇప్పుడు డబ్బులు సరిపోతలేవని. పిల్లలు పెద్దలు అందరు ఎవరికైనా మంచిదే. మా గుడికి వచ్చిన వాళ్ళకు మీ అందరిది ఎంత అదృష్టం అంటే అమ్మా, సాక్షాత్ శ్రీరామచంద్రుల వారికి ప్రతిష్ఠించి పూజలు అభిషేకాలు చేశారని చెప్తారు. అది మీ ఊర్లో ఉన్నది. మీరు అంత అదృష్టవంతులంటే అంత అదృష్టవంతులు మీరు. అవును కదా? సంతోషం. లేదు కదా మాతున్నట్టుగా దేవుడు. నాన్న నీ పేరేంటి? చేతన్. ఏ ఊరేంటి? ఏ ఊరు మీది? రామంతపూర్. అక్కడి ఇక్కడికి వచ్చారా? వెరీ మమ్మీ డాడీ? ఓహో, పూజలో ఉన్నారా? వెరీ గుడ్. ఇక్కడ ఆలయాన్ని కుడిపక్కగా నవగ్రహాన్ని ప్రతిష్ఠించారండి. అన్ని కూడా దర్శనం చేసుకుందాం. చూసారా ఇవాళ అంతా జన సందోహం, భక్తజన సందోహం ఎంత కలకలాడుతుంది ఇవాళ ఆలయం అంతా కూడా. ఎటు చూసిన భక్తులే. గుడికి ఎదురుగానే కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉందండి. ఇక్కడ శివలింగం ఉంది. కొబ్బరికాయ కొట్టి నీళ్ళన్నీ శివలింగానికి అభిషేకం చేస్తాను అన్నమాట.
పౌర్ణమి శుభాకాంక్షలు. మీ పేరు? థ్యాంక్ యూ. నా పేరు సురేందర్ గౌడ్ అండి. మాది వాస్తవమేమో నివాసం కర్లపల్లి. నేను హైదరాబాద్లో నివాసం ఉంటున్నా. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా నేనే నిర్వహిస్తున్నాను. కాబట్టి నేను వచ్చినప్పుడు స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఓ 10-20 మంది అటెండ్ అవుతుంది. గుడి దినదిన అభివృద్ధి చెందుతుంది. రాను ఇప్పుడు ప్రస్తుతము మనం గుడి దర్శనం చేసుకుంటే 5-10 నిమిషాలు పడుతుండే. ఇప్పుడు గంటలు పడుతున్నారు, 2 గంటలు 3 గంటలు ఇట్లా పడుతున్నది. కాకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. మాకు కూడా మేము ఫస్ట్ స్టార్టింగ్లో ఆర్థికంగా అన్ని విధాల ఇబ్బందులు ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్ దర్శనం చేసుకున్నాం. దర్శనం తర్వాత మాకు నచ్చినాక అన్నదాన కార్యక్రమం పెట్టాం. ఈరోజు కార్తీక పూర్ణం కాబట్టి ఖచ్చితంగా కార్తీక పూర్ణం రోజు అన్నదానం చేయాలనే సంకల్పంతో హైదరాబాద్ నుంచి నేను మా పిల్లలు అందరం కలిసి రావడం జరిగింది. మీకు తెలిసినటువంటి ఒక మహత్యం కానీ లేదా కోరిక నెరవేరడం అట్లాంటి ఏమైనా ఒక సందర్భం ఉన్నాయి సార్, ఉన్నాయి. తెలియజేయండి. ఒకటి మా కూకుడుపల్లికి ఒక డాక్టర్, ఆయుర్వేద డాక్టర్, అతనికి 10 సంవత్సరాలు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత అతనికి పిల్లలు కాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను హాస్పిటల్కి పోయినా అతను కూడా అతను చెప్తేనే నాకు గుర్తయింది. అతనికి ఇక్కడ వచ్చి 4 గంటలకు 5 గంటలకు వచ్చి మన అభిషేకం చేసుకుంటే ఆయనకు పండంటి కొడుకు పుట్టిండు. ఆయన సందర్భంలో మేము రావడం అయింది. ఆయనకు మ్యారేజ్ కూడా ఇబ్బంది అయితే ఈ దేవుని కాడికి వచ్చి దర్శనం చేసుకుంటే అమ్మాయి కుదిరి మంచి అబ్బాయి కుదిరి పాప పుట్టిండు. అందుకొచ్చి మేము కూడా స్టార్టింగ్లో కొద్దిగా ఒడిదుడుకులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉండే నెరవేరినాయి. కాబట్టి మేము ఇది 2వ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. శంకర్పల్లి వస్తే చాలు, శంకర్పల్లి ఎవరిని అడిగినా మీకు ఈ సందీప టెంపుల్కు తీసుకొచ్చి దిగబెడతారు. రానులకు కాళ్ళు చేతులు కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా టెంపుల్ వారు వెహికల్ అరేంజ్ చేశారు. ఆటోలు 2-3 ఆటోలు గేట్ వరకు, చందీప గేట్ వరకు, గుడి వరకు, చందీప గేట్ వరకు, గుడి వరకు షటిల్ సర్వీస్, ఫ్రీ సర్వీస్ మళ్ళా. సో భక్తులు గమనించండి, ఆలయానికి మరకత లింగం ప్రతిష్ఠించినటువంటి శివాలయం చాలా మహిమ గలది. భక్తులు కోరిన కోరికలు నెరవేరుతున్నాయని మన సురేందర్ గౌడ్ గారు చెప్తున్నారు. ఇది 2వసారి ఆయన మొత్తం భక్తులందరికీ అన్నదానం చేస్తున్నారు. హర హర మహాదేవ్, శంభో శంకర. భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారండి గుడికి. ఎన్నడూ లేనంతగా ఈసారి భక్తులు వచ్చారనేసి ఆలయ సిబ్బంది అంతా చెప్తున్నారు. ఎందుకంటే ఒక సామాజిక మాధ్యమాలు పెరగడం ద్వారా కావచ్చు, ఏ విధంగా గత 15 ఏళ్లలో ఎంతగా లేనంతగా ఈరోజు భక్తులు ఉన్నారని చెప్తున్నారు. అక్కడ అన్నదానం కూడా జరుగుతుందండి. ఇక్కడ చాలామంది దాతలు కలిపి ఈరోజు ఇక్కడ అన్నదానం చేస్తారండి. చక్కగా దర్శనానికి వచ్చి భోజనం చేసుకుని ఇంటికి వెళ్తున్నారు అన్నమాట.